సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. మన రాష్ట్రంలో మనం అందరం కూడా గమనిస్తున్నాము. విజయవాడలో ఏ విధంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి ఇళ్లలో ఉన్న వాళ్ళు బయటికి రాలేక, కరెంటు లేక, తాగడానికి నీళ్లు, తినడానికి భోజనం లేకుండా చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, చాలా మంది ఆడవాళ్ళు ఇళ్లలో ఇరుక్కుపోయి బయటికి రాలేని పరిస్థితులలో ఉంటూ ఈరోజు ఆ వరద కారణం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా అక్కడెక్కడో జరుగుతున్నా కూడా ఈ ప్రాంతంలో ఎక్కడో ఆళ్ళగడ్డలో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, కూర్చొని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏమైపోతుందో, అక్కడ ఏం జరుగుతుందో, పాపం ఎలా ఉన్నారనే ఒక ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అర్ధరాత్రి కూడా బోట్లో తిరుగుతూ ప్రజలకి భరోసా ఇస్తూ, ఒక నమ్మకాన్ని ఇస్తూ, అధికారులందరినీ కూడా పరిగెత్తిస్తూ, వేరే ప్రాంతంలో ఉన్న అధికారులను కూడా డ్యూటీ ఆ ప్రాంతంలో వేసి, ఆ రోజు హుదూద్ ఎట్లా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే చర్యలు తీసుకొని విశాఖపట్నంని కాపాడినారో, ఆ ప్రాంత వాసుల్ని కాపాడుకున్నామో, మళ్ళీ ఈరోజు విజయవాడలో ప్రజలు పడే ఇబ్బందులు చూసి మనం అందరం కూడా కదలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా వంతు భూమా శోభా నాగిరెడ్డి గారి ట్రస్ట్ తరపు నుంచి ఒక 5 లక్షల రూపాయలు రిలీఫ్ ఫండ్ కింద రేపు విజయవాడలో ఒక ప్రాంతము 43వ వార్డు, ఎందుకంటే ఆ 43వ వార్డుని ఎందుకు ఎంచుకున్నామంటే, ఇక్కడ మన ఆలగడ్డలో మున్సిపల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా 43వ వార్డులో ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అక్కడ వెంకటరామరెడ్డి అక్కడే ఉన్నాడు, మున్సిపల్ కమిషనరు. సో అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడి 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడమే కాకుండా భోజనాల ఏర్పాట్లు కూడా రేపటి నుంచి ఒక సచివాలయాన్ని ఎంచుకొని 1000 మందికి అంతా కూడా క్లియర్ అయ్యి ఒక దాంట్లో వచ్చినంత వరకు వాళ్ళకి మంచినీళ్ళు, భోజనాలు రేపటి నుంచే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడి నుంచి కూడా మేము వెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే నాతో పాటు మీరు కూడా విజయవాడకి రావాలని చెప్పి ఒక పిలుపుని ఈరోజు ఈ ప్రాంతంలో, ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మన రాష్ట్రం, మన వాళ్ళు ఏ ప్రాంతమైనా సరే ఇబ్బంది పడుతున్నామంటే రేపు పొద్దున మనకేదైనా కష్టం వస్తే అందరు కూడా కదిలి వస్తారు. ఇప్పుడు ఆ అవసరము ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో సినిమా యాక్టర్సు, క్రికెటర్సు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వాళ్ళ స్థాయిలో వాళ్ళు సహాయం చేస్తున్నారు. మా వంతు నేను కూడా మరి ట్రస్ట్ తరపు నుంచి ఒక 5 లక్షల రూపాయలు మా కుటుంబం తరపు నుంచి, ట్రస్ట్ తరపు నుంచి కూడా విజయవాడలో ఇబ్బందులు పడే వాళ్ళకి రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ వరదలు ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించాలా. మన ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఈ కేసీ కెనాల్, తెలుగు గంగ ఇటువంటి కెనాల్స్ ఉన్న దగ్గర ఎంక్రోచ్మెంట్స్ చేసుకొని దాన్ని ఆక్రమించుకొని, ఆ కాలువలను ఆక్రమించుకొని దాని మీద మనం బిల్డింగ్లు కానీ, ఇంకోటి కానీ, వ్యాపారాలు కానీ చేసుకుంటే రేపు పొద్దున ఈ విధంగా వర్షాలు ఎక్కువైనప్పుడు, వరదలు ఎక్కువైనప్పుడు దీనివల్ల, ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఇంకా ఇబ్బందులు పడతాము. అది గ్రహించాలా మనమందరం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఆ పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ అయినా, ఏ వర్గమైనా కావచ్చు, ఈ 2 దానిల మీద మాత్రం మనం చాలా సీరియస్గా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఎక్కడైనా కేసీ కెనాల్, తెలుగు గంగ, కుందు ఈ 3 ప్రాజెక్టుల మీద ఏదైనా ఎంక్రోచ్మెంట్లు ఏదైనా మీరు కట్టుకున్నా, దాన్ని బూడ్చినా, ఏమైనా చేసినా గ్రామ స్థాయిలో నుంచి చెప్తున్నాను, మీరు వెంటనే తొలగించుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకోదు, మేము ఊరుకోము. ఒక లేడీ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉన్నప్పుడు మరొక మహిళా ఎంఆర్ఓతో ఆ విధంగా ప్రవర్తిస్తే మేము కూడా చూస్తూ ఎందుకు కూర్చుంటాము? ఆమె అక్కడ ఎంఆర్ఓ గారు ఆమె పని ఆమె చేస్తుంది. ఆల్రెడీ కోర్టు నుంచి స్టే వెకేట్ అయిందని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పినారు.
రేపు పొద్దున శిల్ప వెంచర్లో కూడా డెఫినెట్గా మేము కొట్టబోతున్నాము. నేను ముందుగానే చెప్తున్నాను. అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే మీరు వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీ కెనాల్కి నీళ్ళు రావాలా వద్దా? ఆ రోజు మీడియా మిత్రులు మీరందరూ చూస్తున్నారు ఏ విధంగా డిజైన్ మార్చేసి రైతులకు నీళ్ళు రాకుండా చేశారని మీడియా మిత్రులు అందరూ చూస్తున్నారు. ఒక లేడీ ఎంఆర్ఓని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరి ముందర ఆమెకి ఇబ్బందికరంగా ఉండదా? ఆమె ఇబ్బంది పడదా? ఒక మహిళని ఆ విధంగా మీరు ఇది చేస్తే రేపు పొద్దున దానికి తగినట్టుగానే మీ మీద యాక్షన్ ఉంటుంది. దానికి కూడా ప్రిపేర్ అయి ఉంటే బాగుంటుంది. ఊరికి అడిగిపోయి హడావిడి చేసుకుంటూ ఏదైనా చేస్తే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ మేము అధికారులు ఎవరు చూస్తూ కూర్చోరు. డెఫినెట్గా ఇది ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే రేపు పొద్దున చర్యలు ఉంటుంది. రేపు పొద్దున నన్ను క్వశ్చన్ చేయండి. నేనేమి మా పార్టీ వాళ్ళకైతే కేసీ కెనాల్ రాసి పెడతామని ఏం లేదు కదా. ఎవరైనా రైతులకు ఇబ్బంది చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఎవరి మీదైనా సరే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అధికారులు రాబోతున్నారు. మీరు కెనాల్ మీద కాలువల మీద ఏదైనా కట్టినా కాలువలను బూడ్చినా వెంటనే దాన్ని తొలగించడం జరుగుతుంది. కాబట్టి ముందస్తుగానే మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఇటువంటి ముప్పు మళ్ళీ రాకుండా మన ప్రాంతంలో కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఎన్నో సందర్భాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అప్పుడు కూడా నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ఎన్నో పొలాలు ఎంతో పంట నష్టం కాకుండా కాపాడుకోవడం జరిగింది. ఎన్నో పొలాలకి దారి వేసుకోవడం జరిగింది. ఇట్లా చాలా వరకు ప్రజలకి ముఖ్యంగా రైతులకి మేలు చేసేలాగా గతంలో చేసినాము. ఇప్పుడు కూడా చేయబోతున్నాము. చేయడానికి అందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. రైతులకి మీరు పడిన ఇబ్బందులు కష్టాలు గత 5 సంవత్సరాల్లో మళ్ళీ మీరు రాకుండా మీరు చూసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా మీకోసం తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు, నంద్యాల ప్రాంతంలో కావచ్చు, ఎవరైనా విజయవాడలో ఉన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనుకుంటే నాతో పాటు కదిలి రండి. నేను రేపు వెళ్తున్న విజయవాడకి. మీరు ఏం సహాయం చేస్తారో ఆ డబ్బులు కానీ చెక్ కానీ మీరు రెడీగా పెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాలంటీర్లుగా మనం అందరం కూడా పనిచేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు పడుతున్న ప్రజలందరినీ కూడా కాపాడుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికి కూడా పిలుపునిస్తున్నాను.